హాయ్ వివస్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వేరయ్య. మీరు చూస్తున్నది నజరేతు పట్టణం. ఇది ఇజ్రాయెల్లో ఉంది. ఈ పట్టణంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నడిచారు. ఆ పట్టణాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క పట్టణాన్ని మీరు గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే నజరేతు నుంచి ఇజ్రాయెల్ అంటే జెరూసలేంకి నియర్లీ 160 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క పట్టణంలో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక తృణీకరించబడిన ప్రాంతం. ఎవరు దీనిని ఎక్కువగా పట్టించుకోరు. అయితే ఈ ఊరిలో నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పుకునేవారు. అయితే యేసు ప్రభు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ఊరి యొక్క పరిస్థితి మారిపోయింది. అనేక అద్భుతాలు జరిగాయి. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుత సంఘటన ఏంటంటే, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా యేసు ప్రభును ఒక సందర్భానికి ఆహ్వానించినప్పుడు నేలను ద్రాక్షరసముగా మారుస్తాడు. ఆ యొక్క చూస్తున్నారు అక్కడ బ్యాక్ సైడ్ రాతి బాండ్లు, దాంట్లోనే దేవుడు అద్భుతం చేశాడు. నేలను ద్రాక్షరసంగా మార్చిన ప్రదేశం మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా నజరేతు పట్టణానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి గలిలియా అనే ప్రాంతంలో చిన్న కానాను ఊరిలో జరిగింది. నజరేతు నుండి కానానుకు ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. వ్యూవర్స్, సమాజంలో మనం కూడా ఒక్కొక్కసారి తృణీకరింపబడతాం. మన కూడా ఎవరు కూడా ఒక్కొక్కసారి పట్టించుకోరు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే కాబట్టి. అయితే ఈరోజు సమాజంలో మనం ఒక్కోసారి తృణీకరించబడుతున్నప్పుడు, మన ఎవరు పట్టించుకున్నప్పుడు ఆకాశంలో నుంచి దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి యొక్క జీవితం కూడా మారిపోతుంది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఈ పట్టణం గురించి ఎవరు కూడా అసలు పట్టించుకోపోయేవాళ్ళు, ఈ పట్టణంలో ఉన్న ప్రజల గురించి కూడా. అయితే యేసు ప్రభు ఈ పట్టణంలోకి వచ్చిన తర్వాత, ఈ నజరేత్ అనే పట్టణంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పట్టణం యొక్క పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పట్టణం గురించి చెప్తూ ఉంటారు. యేసు ప్రభు సర్వలోకములకు రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది కూడా ఈ యొక్క నజరేతు పట్టణంలోనికి. దేవుడు ఈ పట్టణాన్ని బాగుపరిచాడు. మన జీవితాలను కూడా దేవుడు మారుస్తాడు. ఇదంతా కూడా నజరేతు నుండి గలిలియాకు మేము వెళ్తున్నాం. కానాను ఊరి తర్వాత జెరూసలేంకి వెళ్ళే రూట్ ఇదంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వేరయ్య.